శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, నిన్న 13వ రోజున శివపురాణంలో భాగంగా రుద్ర సంహితలోని పార్వతీఖండంలో పార్వతీ చేస్తున్నటువంటి దివ్యమైనటువంటి తపస్సు గురించి మనం మాట్లాడుకున్నాం. అలాగే మొట్టమొదట సేవ చేయటానికి వచ్చినటువంటి పార్వతీదేవితోటి పరమేశ్వరుడు అన్నటువంటి మాటలు, దానికి పార్వతీదేవి ఇచ్చినటువంటి జవాబు, అలాగే వజ్రాంగుడి యొక్క వృత్తాంతం, తారకాసురుడి యొక్క కథ, మన్మథుని యొక్క దహనం, ఆ తరువాత పార్వతీదేవి ఎలా తపస్సు మొదలుపెట్టింది అంతవరకు చెప్పుకున్నాం. పార్వతీదేవి చేస్తున్నటువంటి కఠోరమైనటువంటి తపస్సును బ్రహ్మ, విష్ణువు, దేవతలు అందరూ కూడా చూసి ఆకాశంలోనే ఆమెకు నమస్కారం చేసుకొని అటు తర్వాత శివుడి దగ్గరికి వెళ్ళారు. అందరూ కూడా ముందుగా నారదుడిని పంపించి వాళ్ళ వచ్చిన వార్త చెప్పి వాళ్ళ శివుడి యొక్క అనుమతితోటి లోపలికి వెళ్ళి అందరూ నమస్కారం చేసి ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. నమో రుద్రాయ దేవాయ మదనాంతకరాయ చ స్తుత్యాయ భూరిభాసాయ త్రినేత్రాయ నమో నమః. సిపివిష్టాయ భీమాయ భీమాక్షాయ నమో నమః. మహాదేవాయ ప్రభవే త్రివిష్ఠపతయే నమః. త్వం నాథ సర్వలోకానాం పితా మాతా త్వమీశ్వరః. శంభురీశ శంకరోసి దయాళుస్త్వం విశేషతః. త్వం తథా సర్వజగతాం త్రాతుమర్హసి. న ప్రభో త్వాం వినా కః సమర్థోసి. దుఃఖనాశే మహేశ్వరా. ప్రకాశ స్వరూపుడు, మన్మధుని దహించినటువంటి వాడు, అందరి చేత స్తోత్రం చేయదగినటువంటి వాడు, గొప్ప తేజశాలి, ముక్కంటి అయినటువంటి రుద్రుడికి అనేక నమస్కారాలు. రశ్ముల చేత సర్వమును ప్రకాశింపజేస్తూ ఉండేటటువంటి ఆదిత్యుడువు నీవే, అంటే సూర్యుడువు నీవే. భయంకరాకారుడు, భయమును పుట్టించేటటువంటి కన్నులు గలవాడు, ప్రభువు మహాదేవుడు అయినటువంటి నీకు నమస్కారం. ఇంద్రరూపుడవై స్వర్గాన్ని పరిపాలిస్తున్నావు. లోకాలకు నాథుడు, తండ్రి, తల్లి మరియు పరిపాలకుడు అన్నీ నీవే. నీవు మంగళస్వరూపుడవి, ఈశ్వరుడవు, సర్వమంగళములను ఇచ్చేవాడివి. నీ యందు దయ విశేషంగా ఉంది. హే ప్రభో, లోకాలన్నిటినీ పోషించు నీవు మమ్మల్నందరినీ రక్షించ తగుదువు తండ్రి. ఓ మహేశ్వర, దుఃఖాన్ని పోగొట్టడంలో సమర్థుడు నీవు తప్ప మరి ఇంకెవరున్నారు? ఈ విధంగా అందరూ కూడా ఆర్తితోటి స్తుతించి ధ్యాననిష్ఠుడైనటువంటి శంకరుడు ముందు వినమ్రంగా అంజలి మోడ్చి నిలబడ్డారు. అప్పుడు నందిముఖంగా విషయాన్ని తెలుసుకున్నటువంటి శంకరుడు సమాధిని ఉపసంహరించి కన్నులు మెల్లగా తెరచి వాళ్ళందరినీ చూచి లోకరీతిగా మీ రాకలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని చెప్పండి అని కోరాడు. సర్వజ్ఞుడాయన అయినా కూడా అడిగాడు. అంతటా నారాయణుడు తారకాసురుడి యొక్క దుశ్చర్యలని, అలాగే హిమవత్ పర్వతం మీద పార్వతీదేవి చేస్తున్నటువంటి ఉగ్ర తపస్సును
వివరించాడు. మహాత్మా, ఆ పార్వతీదేవి మీకోసం తప్పించిపోతోంది. అందువల్ల ఆ పార్వతీమాతని పాణిగ్రహణం చేయవలసిందిగా మేమందరం కూడా ప్రార్థిస్తున్నాం అన్నారు. దానికి నవ్వి ఇందుధరుడైనటువంటి శివుడు అంటున్నాడు, ఓ విష్ణు, బ్రహ్మ ఇంద్రాది దేవతలారా, సిద్ధ సాధ్య దేవ మునిగణాలారా, నేను చెప్పే మాటలు శ్రద్ధగా ఆలకించండి. ఆ మదనుడు పూర్వం అందరి ధ్యానాలను పాడు చేసే కామ వికారాన్ని కలిగించేటటువంటి వాడు. కామం ఉన్నదే, అది నరకహేతు. కామం వల్ల క్రోధం పుట్టి, క్రోధం నుండి వ్యామోహం అల్లుకొని దానివల్ల తపస్సు భ్రష్టమైపోతుంది. అటువంటి ఈ కాముణ్ణి దహించి లోకాలకు, మీకు అందరికీ మేలు చేశాను. మీరందరూ నాలాగానే కామరహితులై ధ్యాన నిమగ్నులు అవ్వండి. నేను పార్వతీ పాణిగ్రహణం చేసినటువంటి మరుక్షణంలో కాముడు మళ్ళీ పునరుజ్జీవితుడవుతాడు. మీరందరూ దానివల్ల మోక్ష మార్గం నుండి దూరం అవుతారు. మీరంతా కామక్రోధాలను విడిచిపెట్టి బంధవిముక్తులు కండి అని బోధించాడు. అలా బోధించి మళ్ళీ ఈశ్వరుడు ధ్యానమగ్నుడైనాడు. అలా విరక్తి మాటలు పలికినటువంటి శంకరుణ్ణి చూచి కార్యసాధనలో మిక్కిలి పట్టుదల, కౌశలం కలిగినటువంటి విష్ణుమూర్తి అక్కడి వాళ్ళందరినీ శివస్తోత్రం చేయమని ఆజ్ఞాపించాడు. స్తోత్రానికి లొంగుతారని చెప్పుకున్నాగా దేవతలు. వాళ్ళు అలా చేయగానే కొంతసేపటికి శంకరుడు మళ్ళీ కళ్ళు తెరిచి చూశాడు. మీకు సర్వోత్తమమైనటువంటి విరక్తి మార్గాన్ని చెప్పినా కూడా దానిలో మీకు రుచి పుట్టడం లేదు. వివాహం అనేది ఒక దృఢ బంధనం, అది పెద్ద సంఖ్యల. లోకంలో చెడ్డ సంగమాలు అనేకం ఉన్నాయి. అన్నిటికంటే చెడ్డది స్త్రీ సంఘం. స్త్రీ కంటే మత్తు కలిగించే వస్తువు మరొకటి ప్రపంచంలో లేదు. 3 లోకాల్లో స్త్రీ యొక్క పాశబద్ధుడు ఎప్పటికీ విముక్తి పొందలేడు. ఈ ఇంద్రియ సుఖాలు అనుభవించే కొద్దీ వృద్ధి పొందుతుంటాయి. అటువంటి వాళ్ళకి మోక్షప్రాప్తి కలలో కూడా అసంభవం. కాబట్టి వివేకవంతుడైనటువంటి మానవుడు విషయ సుఖాలను విషంలాగా విడిచిపెట్టాలి. విషం తాగితే మనకి ప్రాణం పోతుంది కదా, అట్లానే ఓ దేవతలారా, నాకు ఒక వ్రతం ఉంది. నా భక్తుల కోసం అది ఎట్టిదైనా సరే ఆ పని చేస్తాను. పూర్వం నేను చేసినటువంటి పనులు ఎట్టివి అంటే, భీమ మహారాజుచే బంధింపబడినటువంటి సుదక్షిణుడు అనేటువంటి కామరూప దేశాధిపతి ప్రతిజ్ఞను సఫలం చేశాను. గౌతముడి యొక్క కష్టాలను తొలగించి సుఖాలిచ్చి ఆయనకు కష్టాలు కలిగించినటువంటి దుష్టులకి శాపం పెట్టాను. దేవతల కోసం విషం తాగాను. అలాగే మీ ఆంతర్యం నాకు తెలుసు. త్వరలోనే మీ యొక్క కోరిక నెరవేరుతుంది. మీరంతా నిర్భయంగా ఉండండి అని చెప్పి వాళ్ళందరినీ సముచితంగా సాగనింపాడు. భక్తవత్సలుడైనటువంటి శంకరుడు దేవకార్యాన్ని సిద్ధింపజేయాలని మనస్సులో అనుకొని వెంటనే సప్తఋషులని స్మరించాడు. స్మరణ మాత్రం చేత సప్తఋషులు అక్కడ ప్రత్యక్షమైన వాళ్ళు నమస్కారం చేసి ఈశ్వరుడికి, మమ్మల్ని పిలిపించిన కార్యక్రమం ఏంటి, మా కర్తవ్యం ఏంటి చెప్పండి అని ప్రార్థించారు. అప్పుడు శివుడు వాళ్ళకి పార్వతీదేవి వృత్తాంతాన్ని సమగ్రంగా చెప్పి ఆమె మనస్సు యొక్క దృఢత్వాన్ని పరీక్షించి మళ్ళీ నాకు చెప్పండి అన్నాడు. పరీక్ష పెట్టందే శివుడు అంత తొందరగా లభించడం. అమ్మవారికే పరీక్ష పెడుతున్నాడు. మునులు వెంటనే ఆ గౌరీ శిఖరానికి వెళ్ళారు. ఆమె తపోనిష్టకు విస్మితులై ఆమెను స్తోత్రం చేసి, తల్లి, ఏ పరమార్థాన్ని ఆశించి ఇటువంటి ఉగ్ర తపస్సుకు పూనుకున్నావు అని అడిగారు. అక్కడ గౌరీ కుండం అని కూడా ఉంది. ఇందాక చెప్పడం మర్చిపోయాను. అంటే చలికాలంలో విపరీతంగా చలిగా ఉంటే తన కూతురు ఎక్కడ ఇబ్బంది పడుతుందోనని హిమవంతుడు ఆ కూతురు స్నానం చేయడం కోసం ఒక ఉష్ణకుండం తయారు చేశాడు.
దాని పేరు గౌరీకొండం. ఇప్పటికీ అక్కడ వేడి నీళ్లు ఉంటాయట. అదే ఈశ్వరుడి యొక్క మాయ. సరే, దానికి ఆమె సప్తఋషులతో ఈ విధంగా మాట్లాడింది. ఓ బ్రాహ్మణోత్తములారా, మీరు పరిహాసం చేయకుండా వింటే నేను చెబుతాను. నా మనస్సు నీటి మీద మహాప్రాసాదాన్ని నిర్మించగోరుతోంది. నీళ్ల మీద ఎవరైనా భవనం కట్టగలరా? చూడండి, భూమి మీద కట్టరారు, కానీ రెక్కలు లేని నా మనస్సు అనే పక్షి హఠాత్తుగా ఆకాశంలో విహరిస్తున్నది. నా మనస్సు నా వశంలో లేదు. అసంభవమైనటువంటి పనులు చేయాలని అపేక్షిస్తోంది. రుద్రుని భర్తగా పొందాలనేటువంటి కోరికతోటి దేవర్షి అయినటువంటి నారదుడి యొక్క వచనానుసారంగా ఈ ఘోరమైన తపస్సు చేస్తున్నాను అన్నది. ఆమె మాటలు విని ఆ ఋషులు ఆమె యొక్క దృఢ సంకల్పాన్ని పరీక్షించాలి అనుకొని మాయ మాటలు చెప్పారు. ఓ హిమగిరి రాజనందిని, ఆ నారదుడు దాంభికుడు, మాయమాటలు చెప్పి మోసం చేసేవాడు. దక్షుడి యొక్క కుమారులకి పూర్వం మాయమాటలు చెప్పి వాళ్లలో వైరాగ్యాన్ని బోధించి కొడుకులను తండ్రికి అక్కరకు రాకుండా చేశాడు. వాళ్ళంతా భిక్షుకులయ్యారు. చిత్రకేతుడనే గంధర్వుడికి ఉపదేశం చేసి వాడి ఇల్లు గుల్ల చేశాడు. ప్రహ్లాదుడికి హరిభక్తిని ఉపదేశించి తండ్రి కొడుకుల మధ్య చిచ్చు పెట్టాడు. నారదుడు ప్రకాశమానమైనటువంటి దేహం కలిగిన వాడే కానీ అతని మనస్సు మాత్రం మలినంతో ఉంటుంది. వాడు ఎవడింట్లో అడుగు పెడితే ఆ ఇల్లు నేలమట్టం అవుతుంది. నారదుడి యొక్క ఉపదేశంతో శివుడి కోసం కఠిన తపశ్చర్యకి ఉపక్రమించావు నువ్వు. ఆ శివుడు నిర్వికారుడు, మన్మధుడికి శత్రువు, అమంగళ వేషం ధరిస్తాడు, ఎప్పుడూ దిగంబరంగా ఉంటాడు, శ్మశానవాసి. అటువంటి వాడిని పెళ్లి చేసుకుని నువ్వేం సుఖపడతావు? పూర్వం సతీదేవి ఏం సుఖపడింది? బాగా ఆలోచించుకో. నీకు తగినటువంటి వరుడు విష్ణువు ఒక్కడే. అందంలోను, అలంకారంలోను, వైభవంలోను ఆయనకు ఆయనే సాటి. ఆయన నీకు సర్వసుఖాలు సమకూరుస్తాడు. దగ్గరుండి ఆ వివాహాన్ని మేమే జరిపిస్తాం. నువ్వు బాగా ఆలోచించుకొని చెప్పు అన్నారు. అప్పుడు పార్వతీదేవి నవ్వుకుంది. ఓ బ్రాహ్మణులారా, దేవర్షి అయినటువంటి నారదుడి యొక్క వచనమే నాకు హితకరం. ఆయన్ను నేను గురువుగా భావించాను. గురువుల యొక్క వచనంలో ఎవడికి సత్యబుద్ధి ఉంటుందో వాళ్ళు ఇహపరాలలో సుఖిస్తారు. ఇది గురువాక్యంతు కర్తవ్యం అని ఉండాలి. ఈ తపస్సు నాకు సుఖాన్నిస్తుందో శూన్యాన్నే మిగిలిస్తుందో నాకేదైనా సంతోషమే. శివుడు గుణహీనుడు, నిజమే. విష్ణువు అలంకార ప్రియుడు, అది నిజమే. దానికి కారణం ఉంది, చెబుతాను వినండి. పరబ్రహ్మ యొక్క సగుణ రూపం శివుడు. ఆయన మాయాతీతుడు, అవధూత స్వరూపుడు. మాయావేషం లేని వాళ్ళకి అలంకారాల యందు ప్రీతి ఉండదు, ఏ గుణములు ఉండవు. రాతి మీద పద్మం వికసించవచ్చు, కానీ నా వ్రతాన్ని మాత్రం విడిచిపెట్టను. చూడండి, అంటే అసంభవమైనవి జరిగినా కూడా నేను మాత్రం నా తపస్సు విడిచిపెట్టను. అలా మాట్లాడి మౌనాన్ని వహించింది తల్లి. అప్పుడు మహర్షులు, తల్లి నీకు జయము కలుగుగాక అని ఉత్తమమైనటువంటి ఆశీర్వచనాన్ని పలికి వెంటనే వాళ్ళు శివలోకానికి వెళ్ళి ఇక్కడ జరిగినటువంటి యావత్ వృత్తాంతాన్ని నివేదించి మళ్ళీ తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు. మునుల యొక్క వచనాలను విన్నాడు శంకరుడు. పార్వతిని తానే స్వయంగా పరీక్షించాలి అనుకున్నాడు. వెంటనే ఒక కర్రని, ఒక గొడుగును పట్టుకున్నాడు. వృద్ధ బ్రహ్మచారి వేషంలో మార్గస్థునిలాగా పార్వతి ముందు సాక్షాత్కరించాడు. పార్వతి ఆయన్ని పూజించింది. ఓ వేదమూర్తి, మీరెవరు? నా వల్ల నెరవేరవలసినటువంటి కార్యాలు ఏమైనా ఉన్నాయా? దయతోటి నాకు చెప్పండి అని అమ్మవారు అడిగింది.
అయితే ఈ సందర్భంలో హరవిలాసంలో శ్రీనాథ మహాకవి ఈశ్వరుడు కపట బ్రహ్మచారి రూపంలో వచ్చినటువంటి దాన్ని ఒక అద్భుతమైనటువంటి మత్తేహ వృత్తంలో వర్ణించారు. ఎలా ఉన్నట్టు ఆయన? అజినాషాఢధరుండు ప్రౌఢతర భాషా త్రిప్రగల్భుండు నీరజబంధు ప్రతిమాన తేజుండు జటారాజిచ్చటా తామ్రమూర్ధజుడు ఏకాకి వటుండు బ్రాహ్మణుడు విశ్రామార్థమున్ బోలెన్ ఆ త్రిజగన్మోహనమూర్తి సన్నిధికి ఏ తెంచల్ వనాంతంబునల్. ఆయన జింక చర్మం కట్టుకున్నట్టు ప్రౌఢతరమైనటువంటి అద్భుతమైనటువంటి వచో వైభవం కలిగి ఉన్నట్టు. అలాగే నీరజబంధు ప్రతిమాన తేజుడు అన్నాడు. ఇక్కడ నీరజబంధు ఎవరు? సూర్యుడు. అంటే సూర్యుడి యొక్క కాంతి ఎంత ఉంటుందో ప్రకాశం అలా మెరిసిపోతూ ఉన్నట్ట. రాగి రంగులో ఉన్నటువంటి జటాజోటాలు ధరించి ఉన్నాడు. ఏకాకిగా ఉన్నాడు. వటుడు, బ్రహ్మచారి, బ్రాహ్మణుడు. అలాంటి వాడు 3 లోకాలని మోహింపజేయగలిగినటువంటి ఆ త్రిజగన్మోహనమూర్తి అయినటువంటి పార్వతీదేవి సన్నిధికి వచ్చాడు అని శ్రీనాథుడు ఈ సందర్భంలో పద్యం రాశాడు. సరే, ఆ వచ్చినటువంటి బ్రహ్మచారి వేషంలో వచ్చిన శివుడు అంటున్నాడు, ఓ భద్రే, నేను అన్ని చోట్ల సంచరిస్తూ ఉండే వృద్ధ బ్రహ్మచారిని. తపస్సు నా ప్రధాన వృత్తి. నువ్వెవరో ముందుగా చెప్పు. నీవు వయస్సులో ఉన్న సుందరాంగివి. నీ సౌందర్యం ఈ వనానికి బంగారు నీరు పోసినట్లుగా ఉన్నది. భర్తతోడు లేకుండా ఈ తపశ్చర్యకు ఎందుకు పూనుకున్నావు? ఒకవేళ ఆ అభాగ్యుడు నిన్ను విడిచిపెట్టాడా? నువ్వు లక్ష్మీదేవివా, సరస్వతీదేవివా? నీ పుట్టుక వల్ల ఏ తల్లిదండ్రుల యొక్క జన్మ సార్థకమైందో చెప్పు అన్నాడు. అప్పుడు అమ్మవారు మాట్లాడల. పార్వతీదేవి సైగ చేసింది తన యొక్క చెలికెత్తె ఇష్టసఖికి. ఆమె అన్నది, ఓ బ్రాహ్మణోత్తమ, నా చెలి మేనకా గర్భంలో జన్మించినటువంటి గిరిసార్వభౌముడైనటువంటి హిమవంతుడి యొక్క ముద్దుల పట్టి పేరు పార్వతి. పూర్వజన్మలో దక్షపుత్రిక అయినటువంటి సతీదేవిగా జన్మించి తండ్రి చేత అవమానితురాలై దేహాన్ని విడిచిపెట్టి ఈ జన్మలో కూడా శంకరుణ్ణే భర్తగా వరించి తపస్సు చేస్తూ ఉన్నది. శంకరుడు లభించాడు. కానీ విధి విలాసం వల్ల కామదహనం చేసి ఈమెను విడిచిపెట్టి కైలాసానికి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి ఇలా తీవ్రమైన తపశ్చర్యలో మునిగి ఉన్నది. ఇంతవరకు శివుడు లభించలేదు. మా చెలి యొక్క కోరిక శీఘ్రంగా నెరవేరే ఉపాయాన్ని మీరైనా చెప్పగలరా స్వామి అని అన్నది. అప్పుడు బ్రహ్మచారి నవ్వి, శ్మశానవాసి కపాలధారి అయినటువంటి శివుడెక్కడ? కుసుమ కోమలి సుందరాంగి అయినటువంటి ఈ పార్వతి అతన్ని వరించడం ఎక్కడ? నీ మాటలలో నాకు పరిహాసం కనపడుతోంది. నాకు నమ్మకం కలగాలంటే నువ్వు చెప్పిన మాటలను అదిగో మీ దేవి తన నోటితోనే చెప్పాలి అని అన్నాడు. అప్పుడు పార్వతీదేవి మాట్లాడుతుంది, ఓ విప్రోత్తమ, నా సఖి చెప్పినటువంటి మాటలు సత్యం. నా కోరిక దుర్లభమైనదే కావచ్చు, కానీ ఆ సంకల్పంలోనే నా మనసు దృఢంగా నిలబడి ఉంది. నేను ఆయనకు అర్ధాంగిని కాలేకపోతే అగ్నికి ఈ దేహాన్ని అర్పించి సాలోక్యాన్ని పొందుతాను. ఇది నా నిశ్చయం అని త్రికరణ శుద్ధిగా చెప్పింది అమ్మ. అప్పుడు శంకరుడు ఆమె ప్రేమకు పరీక్షగా ఈ విధంగా మాట్లాడాడు, ఓ దేవి, నేను ఆ మహాదేవుణ్ణి బాగా ఎరుగుదును.
ఆయన వృషభధ్వజుడు, శరీరం అంతా భస్మం పూసుకుంటాడు, జటాధారి, పులి చర్మం ధరిస్తాడు, కపాల మాలికలు మెడలో వేసుకుంటాడు, పాములే ఆయనకి భూషణాలుగా ఉంటాయి, విషం తిన్నవాడు, విరూపాక్షుడు అంటే 3 కళ్ళు ఉంటాయి ఆయనకి, దిగంబరుడు, గృహభోగాలను విడిచిపెట్టినవాడు, ఎప్పుడు చూసినా భూతప్రేత పిశాచాలతోటి పరివేష్టితుడుగా ఉంటాడు. ఓ శుభాంగి, ఇక నువ్వు సముజ్వల కాంచన రథ సమారోహవి, అద్భుతమైనటువంటి బంగారు రథం ఎక్కిన దానివి, కుంకుమ, అగరు, కస్తూరి, చందన లేపనాలు పూసుకున్నటువంటి దానివి, నల్లటి జుట్టు కలిగిన దానివి, అలాగే పట్టు వస్త్రాలు ధరించేటటువంటి దానివి, అలాగే రత్న భూషణాలను చక్కగా ధరించేదానివి, బహువిధమైనటువంటి రుచి కలిగినటువంటి భోజనాలు చేసేదానివి, సుందర మందహాస వదనార విందవు, మౌక్తిక శోభితమైనటువంటి కాంచన మేఘలాన్విత తన్వంగివి, నానారత్న శోభిత సౌధోపరి చంద్రశాల విహారిణివి. చూడండి, ఇటువంటి పదప్రయోగం చేశాడు. అంటే అద్భుతమైనటువంటి మేడ మీద చంద్రశాలలో విహరిస్తూ ఉంటావు నువ్వు. సుందర యువతీజన శోభిత మనోహరివి. ఓ మంగళాంగి, పరస్పర విరుద్ధమైనటువంటి అంశాలు కలిగినటువంటి మీ ఇద్దరికి దాంపత్యం ఎట్లా కుదురుతుంది? దక్షపుత్రి అయినటువంటి సతీదేవి ఏం సుఖపడింది? నీ చర్యలకు విరుద్ధంగా, నీ చర్య లోక విరుద్ధంగా ఉంది. లోకంలో కన్యలు కోరుకునే లక్షణాలు ఏ ఒక్కటి శంకరుడికి లేవు. ఆయన్ను భర్తగా పొందాలనే కోరికను విడిచిపెట్టు, లేదా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని పలికి లేచాడు వెళదామని. బ్రహ్మచారి నోట శివనిందను విన్నది. ఉమాదేవి మనస్సు బాధపడింది. వెంటనే సమాధానపూర్వకంగా ఇట్లా అన్నది: ఓ బ్రాహ్మణోత్తమ, వేదాధ్యయన సంపన్నుడైనటువంటి నీ నోటి నుండి అనుచిత వాక్కులను వినినటువంటి ఈరోజు దూషితమగుగాక. నా యోగ్యతను అనుసరించి శివతత్వాన్ని గురించి నీకు చెబుతాను, విను. శివుడు స్వరూపం దృష్ట్యా నిర్గుణుడే కాని ప్రకృతితో కూడి సగుణుడైనాడు. ఆ కారణంగా ఆయనకు జాతి, మత, కుల వివక్ష ఏముంటుంది? సర్వజ్ఞుడైనటువంటి వాడికి విద్యలతో పనేమిటి? కల్ప ప్రారంభంలో ఉచ్ఛ్వాస రూపంలో వేదాలను విష్ణువుకు అనుగ్రహించినటువంటి పరిపూర్ణుడికి విద్యాభ్యాసం కావాలా? కాలాతీతుడికి వయస్సా? 14 భవనాల సృష్టికర్తకి తల్లిదండ్రుల, ఆయనకు అలంకారాల, అష్టసిద్ధులు ఆయన ముందు నాట్యం చేస్తుంటే ఆయనకు లేనిదేముంది? నీ వంటి బహిర్ముఖుడికి ఆయన తత్వం ఎట్లా అర్థమవుతుంది? ఆయన ధరించే చితాభస్మం అపవిత్రమైతే బ్రహ్మ విష్ణాది దేవతలు ఆయన శరీరం నుండి జారినటువంటి భస్మాన్ని తమ యొక్క శిరస్సు మీద ఎందుకు ధరిస్తున్నారు? నువ్వెన్ని కుయుక్తు మాటలు చెప్పినా నా మనస్సు మరలదు. శివనింద చేసిన వాడిని వధించాలి. అద్భుతమైన మాట చెబుతోంది అమ్మవారు మన కోసం. ఎవడైనా శివనింద చేస్తే వాడిని చంపాలట. బ్రాహ్మణుడు కనుక బతికిపోయావు అని పలికి పార్వతీదేవి మనస్సులోనే శివుణ్ణి ధ్యానించింది. వెంటనే ఆ కపట వటువు ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే తన చెలికెత్తి అయినటువంటి విజయని పిలిచి, ఈ దుష్టుడు ఇంకేదో చెప్పబోతున్నాడు, శివనిందన చేయడం మాత్రం వినడం కూడా అంతకంటే మహాపాపం. శివనింద చేయడం పాపం, దానికంటే వినడం కూడా ఇంతకంటే పాపం. ముందుగా వీడిని బయటకు నెట్టండి. ముట్టుకోకండి, అది మరింత పాపం. ఎందుకని? శివనింద చేసిన వాడిని తాకడం కూడా పాపమే. ఈ దండాన్ని మెడ మీద పెట్టి నెట్టండి అని ఉమాదేవి అడుగు ముందుకు వేసింది. అంతలో ఆ చంద్రరేఖ మౌళి, నీలగరుడు, మదనహరుడు,
నాగకుండలధారి, సకల భువనకర్త, గిరిరాజ నిలయుడు, సర్వగురుడు అయినటువంటి ఆ విశ్వనాథుడు సాక్షాత్కరించి చెయ్యి పట్టుకొని నిలువరించాడు అమ్మని. దేవి, నన్ను విడిచి ఎక్కడికి వెళతావు? నీవు నా సనాతనమైన ధర్మపత్ని. నీ తపస్సుకు నేను అమ్ముడుపోయాను. అది నాకు కూడా ఉద్వేగం ఈ మాట అన్నప్పుడు. లోకంలో ప్రశస్తమైనటువంటి 3 కళ్యాణాలు ఉన్నాయి. ఈ సందర్భంలో మనవి చేయాలి మీకు. మొట్టమొదటిది పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, ఆది దంపతులు వాళ్ళు. ఇక్కడ పరమేశ్వరుడు ఏమంటున్నాడు? నీ తపస్సుకు నేను అమ్ముడు పోయినాను అంటున్నాడు. అంటే పార్వతీదేవి గొప్ప తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి కొనుక్కుంది. ఇది పార్వతీ పరమేశ్వరుల వివాహంలో అమ్మవారిదే ప్రయత్నం అంతా. ఇక రెండో ప్రశస్తమైనటువంటి కళ్యాణం సీతారాముల కళ్యాణం. సీతారాముల కళ్యాణంలో అమ్మవారికి ఏమి ప్రమేయం లేదు. రాముడు తన యొక్క శౌర్యాన్ని, బలాన్ని చూపించి శివధనుర్భంగా చేసి అమ్మవారిని గెలుచుకున్నాడు. ఇక మూడవది రుక్మిణీ కళ్యాణం. రుక్మిణీ కళ్యాణంలో కూడా అమ్మవారు ప్రయత్నపూర్వకంగా పెళ్లి చేసుకుంది. వాళ్ళ ఇంటికి వచ్చే మహాత్ముల వల్ల కృష్ణ పరమాత్మ యొక్క గుణగణాలను విని తన భర్తగా మనస్సులో వరించింది. కానీ వాళ్ళ అన్నయ్య రుక్మి స్నేహభావంతో తనని శిశుపాలుడికి ఇవ్వాలని ప్రయత్నం చేసినప్పుడు, తండ్రి అశక్తుడైనప్పుడు అగ్నిజ్యోతనుడు అనేటువంటి ఒక వృద్ధ బ్రాహ్మణుడి ద్వారా అమ్మవారు ఒక లేఖ పంపించింది. అందులో 8 శ్లోకాలు ఉన్నాయి. పోతన గారు 8 పద్యాలు రాశారు. ఆ పద్యాలని ఆ మహాత్ముడు వినిపించాడు. ఆయన విన్నంతనే ఉద్విగ్న మానసుడై కృష్ణుడు బయలుదేరి వచ్చాడు. అంటే పరమాత్మ తననే పరిపూర్ణంగా విశ్వసించి, తననే మనస్సులో పెట్టుకొని, తననే ధ్యానిస్తూ ఉన్నటువంటి భక్తురాలని కటాక్షించాడు. ఇది ఈ 3 వివాహాల యొక్క వైభవం. మొదటి వివాహంలో పార్వతీదేవి ప్రయత్నం, రెండో వివాహంలో రాముడు ప్రయత్నం, మూడో వివాహంలో అమ్మవారి ప్రయత్నం, మళ్ళీ రుక్మిణీమాత. అక్కడ కూడా ఆమె పార్వతీదేవిని ప్రార్థించింది. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజించుతిగదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ హరిన్ పతిసేయుమమ్మ నిన్ను నమ్మిన వారికి ఎన్నడూ నాశము లేదు కదమ్మ ఈశ్వరీ. ఇది అమ్మవారి యొక్క ప్రార్థన. సరే, ఇక్కడ పరమేశ్వరుడు అంతటి వాడు తపస్సుతో నన్ను కొన్నావు అన్నప్పుడు నేను ఉద్వేగాన్ని అణుచుకోలేక ఈ విషయాలు మీతో మనవి చేశాను. అప్పుడు నేను ప్రసన్నుడైనాను. వరం కోరుకో, రా, నా నివాసమైనటువంటి కైలాసానికి నాతో రా అని ఒత్తిడి చేశాడు శివుడు. అప్పుడు అన్ని వేల సంవత్సరాల నుంచి తపస్సు చేసినటువంటి ఆ తల్లికి ఎప్పుడైతే శివుడు సాక్షాత్కరించి శివుడు తన చెయ్యి పట్టుకున్నాడో వెంటనే ఆ తపక్లేశం అంతా మాయమైపోయింది. అప్పుడు ఆ ఉమాదేవి సంతోషంతో వికసించినటువంటి కన్నులు కలిదై, ఓ దేవదేవ, నీవు కృపాపరుడవైతే నన్ను వివాహం చేసుకో. నీ అనుజ్ఞ అయితే నేను నా తండ్రి గారి ఇంటికి వెళతాను. ఓ లీలా విశారద, లోకం తీరును అనుసరించి నా తండ్రిని యాచించి నన్ను గృహిణిగా పొందు. నా తండ్రి యొక్క గృహస్థాశ్రమాన్ని సఫలం చేయి.
అతడు నీ కోరికను తప్పకుండా మన్నిస్తాడు. అలా చేసి లోకంలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి నీ కీర్తిని నా కీర్తిని విస్తరింపజేయి. గత జన్మలో నేను సతీదేవిగా అవతరించినప్పుడు మీరు యథావిధిగా వివాహ కార్యాన్ని నిర్వర్తించలేదు. నా తండ్రి అయిన దక్షుడు గ్రహపూజ చేయల. గ్రహాల విషయంలో అది పెద్ద పొరపాటైంది. కాబట్టి అన్ని విషయాలలో ఈసారి యథావిధిగా చేయండి. నా తండ్రి నా తపశ్శక్తిని చక్కగా తెలుసుకొనుగాక అన్నది. అప్పుడు సదాశివుడు నవ్వి, ఓ మహేశ్వరి, బ్రహ్మాది దేవతలు సకల ప్రాణులు అనిత్యాలు, వాళ్ళు శాశ్వతం కాదు. నేనొక్కడినే నిత్యుణ్ణి, స్వతంత్రుణ్ణి. అలాంటి నన్ను పరతంత్రుణ్ణి చేశావు. ఇప్పుడు నీవు ప్రకృతివి, మహామాయవు. గ్రహాలు ఋతువులు అన్నీ కూడా ప్రకృతిలో స్వరూపమే కదా. నీకంటే భిన్నంగా సృష్టిలో ఏమైనా ఉందా? నీ తపస్సు, నా సాక్షాత్కారం అంతా కూడా ప్రకృతి యొక్క మాయ. మరిద్దరము భక్త పరాధీనులం కాబట్టి గుణభేదాన్ని బట్టి ఏర్పడినటువంటి కార్యభేదం అంతే అది. ఓ దేవి, నేను నీ తండ్రి దగ్గరికి భిక్షుకుడునై వెళ్ళి యాచించను. చూడండి ఏమంటున్నాడు. మహాత్ముడు, మహాపురుషుడు అయినవాడు కూడా దేహి అంటే చాలు మరుక్షణంలో గడ్డికి పరక కంటే కూడా తేలికైపోతాడు. బా, ఏమి మాటలు మాట్లాడుతున్నాడు ఈశ్వరుడు. అనగానే అమ్మవారు అంది, ఓ ప్రభు, నా తండ్రికి ఈ భాగ్యాన్ని కల్పించండి. మీకు కన్యాదానం చేసే అదృష్టం కల్పించండి. నా మీద దయ చూపండి. జన్మ జన్మలకు నేను మీ భార్యని, మీరు భక్తపరాధీనులు కదా అని ప్రార్థించింది అమ్మ. సరే అని అంగీకరించి పార్వతీ దేవి యొక్క విరహ పీడితుడై శివుడు కైలాసాన్ని చేరుకున్నాడు. అంతవరకు నిర్వికారంగా ఉన్నవాడు అమ్మవారిని చూసేసరికి ఆయనకు కూడా అంత ప్రేమ కలిగింది. వాళ్ళు అవిభాజ్యులు, అవిభిన్నులు. అది మనం అర్థం చేసుకోవాలి. అలా తపస్సిద్ధిని పొందినటువంటి పార్వతీదేవి చెలికెత్తలతో కలిసి చంద్రశేఖర 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 పాగి మాం, చంద్రశేఖర 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 రక్షమాం అని ఆ మహాదేవుని యొక్క నామాన్ని పాడుకుంటూ ఇంటికి వెళ్ళింది. అక్కడ మేనకా హిమవంతులు కుమార్తె యొక్క రాకను విని పట్టరాని సంతోషంతో పురోహిత, అమాత్య, సచివ, సైన్యాధీశ, సామంత, సీమంతిని జన శ్రేణితో కూడి, సీమంతిని జనం అంటే ముత్తైదువులు, ఎదురేకి స్వాగతం చెప్పారు. మైనాకుడు, మందర పర్వతం, మిగిలినటువంటి సోదరులంతా కూడా వాళ్ళ వాళ్ళ భార్యలతో కలిసి ఆహ్వానం పలికారు అమ్మవారికి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.